ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన మీద అపవిత్రత ఉంటే, మన మీద పాపం ఉంటే, పాపపు ఛాయల్లో మనం బ్రతుకుతుంటే తండ్రి మనల్ని కౌగిలించుకొని ఆయన ఉండలేడండి, విడిచిపెట్టేస్తాడు. దానికి పాత నిబంధనలో ఎగ్జాంపుల్ ఎవరంటే శాంసోన్. దేవుడు పట్టుకున్నాడా? ఎప్పటి వల్లే విరజిమ్మి ఫిలిస్తీయులను ఒక దెబ్బతో పడగొడతాను అనుకున్నాడు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా తనను ఎడబాసిన సంగతి. ఎందుకు ఎడబాసాడు? శాంసోను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, అతడు ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. అపవిత్రత తన జీవితంలో చోటు చేసుకుంది. అతని తల వెంట్రుకలు ప్రతిష్ఠించబడ్డవి. అతడు నాజీరు చేయబడినటువంటి వాడు. ఆ ప్రతిష్టత పోగొట్టుకున్నాడు. ఏం చేసింది ఆమె? ఆ తల వెంట్రుకలన్నీ కూడా, అంటే ఇప్పుడు శాంసోను ప్రతిష్టతను కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, పవిత్రతను కోల్పోయాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఎడబాసాడు. ఎడబాస్తే శత్రువు చేతికి శాంసోను అప్పగించబడ్డాడు. దేవుడు ఎడబాయక ముందు శాంసోను జీవితాన్ని చూడండి. మేక పిల్లను చీల్చినట్టు కొదమసింహాన్ని పట్టి, కోళ్ళు కూడా దొరకవు మనకి. కోళ్ళు పట్టుకోవాలంటే కంపెత్తేసిన తర్వాత పగలు కోళ్ళు పట్టుకోగలమా? పట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. అటువంటిది 300 నక్కలు పట్టుకున్నాడంట. ఎన్ని? 300 నక్కలు పట్టుకొని ఒకదాని తోక ఒకదానికి ముడేసాడంట. సాధ్యం అవుతుంది అసలు అది? 2 కుక్కల తోకలు ముడేయండి, తెలుసుద్ది. 300 నక్కల తోకలు ఒకదానికి ఒకదానికి కట్టి ముడేసేటప్పుడు వాటి మధ్యన దివిటీలు పెట్టాడంట. దివిటీలు పెట్టి వాటిని ఫిలిస్తీన్ల పంట చేలలోనికి. ఎలా సాధ్యమైంది? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు దుమ్మిగా వచ్చి పడ్డారు, కింద పడేశారు. కింద పడేస్తే ఇటు తడుగులాడుకుంటే గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి, దాన్ని పట్టుకొని లేచి ఒక్కొక్కడిని కొడుతుంటే దెబ్బకొక్కడు పడిపోయాడు. ఎంతమంది పడిపోయారు? 1000 మంది పడ్డారండి. ఒక్కడు 1000 మందిని పడగొడతాడా? ఎలా సాధ్యమైంది? దేవుడు అతనికి. నీకు అసాధ్యమైనవి నీ జీవితంలో నీకు సాధ్యం అవ్వాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలి అంటే నువ్వు పాపంలో నిలవకూడదు, దేవుని సన్నిధిలో నిలవాలి, దేవునితో నిలవాలి, దేవునితో నడవాలి, దేవునితో నీవు జీవించాలి. ఎప్పుడైతే దేవుని మార్గంలో కొంచెం పక్కకొచ్చి వేశ్య మార్గంలోనికి వెళ్ళాడో, తన ప్రతిష్టతను పోగొట్టుకున్నాడో, దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎడబాసాడు. విరజముదాని అనుకున్నాడు, కానీ శత్రువు చేతికి